శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో యమస్మృతి తెలుసుకుంటున్నాం. యముడు ధర్మశాస్త్రాన్ని తెలియజేశాడు. పాపపుణ్యాలు ధర్మాధర్మాలు ఈ విచక్షణ బాగా తెలిసినటువంటి వాడు యమధర్మరాజే. ఆయన అజ్ఞానంలో చేసేటటువంటి వాటి యొక్క దుష్ఫలితాలు ఉండవు. అంటే ఏదైనా జాతాశౌచం కానీ మృతాశౌచం కానీ మన అజ్ఞానంలో కనుక జరిగితే, అంటే అర్థం ఏమిటంటే ఆ ప్రాంతాల్లో లేడు, విదేశాల్లో ఉన్నాడు, ఆయనకి ఈ జాతాశౌచం పురుడు కానీ మృతాశౌచం మైల కానీ తెలియని దశలో అక్కడ యజ్ఞంలో పాల్గొన్నాడు, లేదు దైవ కార్యక్రమంలో పాల్గొన్నాడు, అతనికి జాతాశౌచం మృతాశౌచం ఉంటుందా ఉండదా, ఈ సూతకం వల్ల అతను చేసినటువంటి కార్యం భంగమవుతుందా, అతనికి ఇది చేసినటువంటి దాని ఫలితం వస్తుందా రాదా అనేటటువంటి దాని విషయంలో యమస్మృతి స్పష్టంగా చెప్పింది. తనకి తెలియకుండగా కనుక జాతాశౌచం మృతాశౌచాలు వచ్చినా తాను ఏ పుణ్యకార్యంలో ఉన్నా ఆ పుణ్యకార్యం యొక్క ఫలితం పూర్తిగా వచ్చి తీరుతుంది, దాంట్లో సందేహం లేదు అని చెప్పాడు. అజ్ఞానాచ్చ కృతం సర్వం వైదికం పైతృకం చేయత్ జాతకే మృతకే వాపి తత్సర్వం సఫలం భవేత్. ఇది ఆయన చెప్పినటువంటి స్మృతిలో చెప్పినటువంటి శ్లోకం. అజ్ఞానాచ్చ కృతం సర్వం, అజ్ఞానముగా తెలియని దశలో అతడు చేసినటువంటి వైదిక క్రియలు కానీ యజ్ఞయాగాదికాలు కానీ పైతృకం తద్దినము అటువంటి ఆబ్దికాదులు కానీ తెలియక ఆబ్దికం పెట్టేసేశాడు. అదే సమయంలో వాళ్ళ ఊళ్ళో ఏదో బంధువు చనిపోయాడు, అప్పుడు మైల ఉన్నది, అయినా కూడా ఆ పితృకార్యం భంగపడదు, ఆ ఫలితం ఆయనకి వచ్చి తీరుతుంది అని చెప్పి యమధర్మరాజు చెప్పాడు. తత్సర్వం సఫలం భవేత్ అని చెప్పాడు స్పష్టంగా. కాబట్టి ఏదైనా తెలిసినప్పుడే దోషం ఉంటుంది. ఈ విషయంలో మరొకటి కూడా, స్త్రీలు వాళ్ళకి అశౌచం సోకుతుంది, నెలసరి వాళ్ళకి దోషం వస్తుంది. ఆ అశౌచము కూడా ఎప్పుడు వాళ్ళకి అది దోషం అవుతుంది అంటే వాళ్ళు దేవుడి దగ్గర ఉండంగా అయి ఉండొచ్చు, అయినా కూడా ఆ దైవ అపచారం జరిగినట్టు కాదు, ఆ దేవుడి గదికి కూడా ఏ దోషం అంటదు. వాళ్ళు బయటకు వచ్చాక రజో దర్శనం ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచే ఆ దోషం ఉంటుంది. అంతేగాని పొరపాటున తెలియక ఎక్కడో ఉండంగా అయితే అన్నం వండుతున్నారు, ఆ దోషం జరిగింది, అప్పుడు ఆ అన్నం కూడా మైలపడుతుందా, మొత్తం పారేయాలా, అదేమీ లేదు. అలా తెలిసినప్పుడు మాత్రమే ఆ దోషం పరిగణింపబడుతుంది. వాళ్ళకైతే రజో దర్శనమైనప్పుడే చూసినప్పుడు మాత్రమే ఆ దోషం పరిగణింపబడుతుంది తప్పితే మరొక రకంగా కాదు. ఇలా ఈ ఆచారాల్ని తెలుసుకోకపోయేటట్లయితే భ్రాంతి పడేటటువంటి ప్రమాదం ఉన్నది. అందువల్ల యమధర్మరాజు స్పష్టంగా చెప్పాడు. అలాగే అనేక పుత్రులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ శ్రాద్ధ విధులు ఎలా నిర్వహించాలి అనే దాన్ని కూడా యమధర్మరాజు చెప్పాడు. పుత్రులు అనేకులు ఉంటారనుకోండి, ఈ అనేక పుత్రులు ఉన్నప్పుడు భ్రాతరశ్చ పృథక్ కుర్యున్నా విభక్తా కదాచన. 5 కొడుకులు ఉన్నారు ఒక తండ్రి చనిపోయాడు, ఆబ్దీకం పెట్టాలి, 5 ఒకే చోట పెట్టాలి అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఒకే ఊళ్ళోకి వచ్చి అక్కడే పెడుతూ ఉంటారు. కానీ యమధర్మరాజు ఏం చెప్పాడంటే వాళ్ళ యొక్క ఆస్తులేవో పంపకం జరగకుండగా ఉమ్మడిగా ఉన్నంత వరకు కలిసే పెట్టాలి. కానీ ఎవరికి వాళ్ళు వేరయ్యి పృథక్
వేరువేరుగా కాపురాలు పెట్టుకున్నారు, వేరువేరుగా ఆస్తులు పంచుకున్నారు, వేరువేరుగా వాళ్ళ బ్యాంకు బ్యాలెన్సులు ఎవరి వాళ్ళు పెంపొందించుకున్నారు, అన్నీ విడిగా ఉన్నాయి. అలాంటప్పుడు కలిసే పెట్టాలి అనేటటువంటిది కాదు, ఎవరికి వాళ్ళు పెట్టడమే కర్తవ్యము అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. 5 కొడుకులు ఉంటే 5 కొడుకులు 5 చోట్ల పెట్టాలి, విడివిడిగానే పెట్టాలి, కలిసి పెట్టకూడదు కూడా. అదెట్లా ఒకే తండ్రికి 5 ఉన్నప్పుడు 5 చోట్ల పెడితే ఎట్లాగు అంటే వాళ్ళు దైవత్వం పొంది ఉన్నారు, పితృదేవతలు వాళ్ళు. ఇప్పుడు మనము శ్రీరామచంద్రుడికి మన ఇంట్లో మనం నివేదన చేస్తున్నాం, పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో నివేదన చేస్తారు. ఊళ్ళో 100 మంది రామభక్తులు ఉంటే 100 ఇళ్లల్లోనూ రాముడికి నివేదన చేస్తారు. అదేమిటి, రాముడు ఒకడే కదా, ఇంతమంది ఇళ్లలోకి ఎట్లా వస్తాడు అని అనుకోకర్లా, ఆయన దైవం. కాబట్టి దైవానికి సర్వత్ర వ్యాపకత్వం ఉంటుంది, అన్ని చోట్ల వ్యాపించగలరు వాళ్ళు. అన్ని చోట్ల నుంచి కూడా వాళ్ళకి సమర్పింపబడినటువంటి దాన్ని దర్శన మాత్రం చేత స్వీకరింపగలరు. అలాగే పితృదేవతలు కూడా దైవత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతమంది కుమారులు ఉంటే అంతమంది కుమారుల దగ్గర కూడా వాళ్ళు సమర్పించేటటువంటి కవ్యములు, పిండ ప్రదానాది విధులని వాళ్ళు స్వీకరించగలుగుతారు. అంతేగాని వాళ్ళు కలిపి పెట్టడము ఉచితము కాదు, భాగాలు పంపిణీ చేసుకోలేదు, సమష్టి కుటుంబము ఒకే కుటుంబంలో ఉన్నారు, అప్పుడు మాత్రం కలిసి పెట్టడానికి అవకాశం ఉన్నది. అంతేకాదు, ఈ విషయంలో తండ్రి చనిపోయాక మొదటి ఏడాది మాసికాలు పెడుతూ ఉంటారు. ప్రతి నెల కూడా మాసికం ఉంటుంది. అట్లాగే ఊనాలు ఉంటాయి, ఊన షాణ్మాసికము, ఊనాబ్దీకము, త్రైపక్షికము, ఇటువంటివి ఉంటాయి. ఇవన్నీ పెట్టేటప్పుడు మాత్రము అన్నదమ్ములు కలిసే పెట్టాలి, వీటిని విడిగా పెట్టకూడదు. ఎందువల్లంటే ఏడాది లోపల వాళ్ళకి పూర్తిగా దైవత్వం రాదు, పూర్తిగా ప్రేతత్వ విముక్తి జరగదు. అలా పితృదైవత్వం రానప్పుడు వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళలేరు. ఒక కొడుకు ఢిల్లీలో మాసికం పెట్టి, ఒక కొడుకు హైదరాబాద్లో పెట్టి, ఇంకో కొడుకు ఇంకెక్కడో పెడితే అది వాళ్ళకి చెందదు. కాబట్టి సంవత్సరము పూర్తయ్యేదాకా జరిగేటటువంటి మాసిక విధులు మాత్రం కలిపే పెట్టాలి. అనంతరము జరిగేటటువంటి ఆబ్దీక విధులు అవి మాత్రము విడిగానే పెట్టాలి. ఇది శాస్త్ర విధి. యమధర్మరాజు స్పష్టంగా చెప్పాడు జరపవలసినటువంటి విధానాన్ని. భ్రాతరశ్చ పృథక్ కుర్యుర్నా విభక్తా కదాచన అని చెప్పి, అందువల్ల ఈ నియమాల్ని జాగ్రత్తగా తెలుసుకుని అన్నదమ్ములు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే యమధర్మరాజు చెప్పాడు, పితరులు బ్రాహ్మణ భోక్తల యొక్క శరీరము నుండి ఉండి వాళ్ళకి సమర్పింపబడినటువంటి దాన్ని స్వీకరిస్తారు. యావతో గ్రసతే గ్రాసాన్ హవ్యకవ్యేషు మంత్రవిత్ తావతో గ్రసతే పిండాన్ శరీరే బ్రహ్మణ పిత. యమస్మృతిలో చెప్పబడ్డటువంటిది. ఎప్పటిదాకా అయితే మంత్రవిధులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు తమకు సమర్పించినటువంటి ఈ భోక్తగా తనని కూర్చోబెట్టి తనకి ఏ భోజనము సమర్పిస్తారో పితృదేవతల్ని దృష్టిలో పెట్టుకుని ఆ పిండములు, ఆ పదార్థములు పితృదేవతలు స్వీకరిస్తారు. వీళ్ళ మీద ఉండి వీళ్ళని ఆవేశించి కుమారులు సమర్పించినటువంటి, పుత్రులు సమర్పించినటువంటి దాన్ని పితరులు పొందగలుగుతారు, పితృదేవతలు పొందగలుగుతారు అని చెప్పి యమధర్మరాజు చెప్పాడు. దేవతలు హవ్యాన్ని, పితృదేవతలు కవ్యాన్ని వాళ్ళు ఎలా స్వీకరించగలుగుతారు అనంటే, దేవతలు హవ్యాన్ని అగ్నిముఖంగా ఎలా స్వీకరిస్తారో అలా పితృదేవతలు కవ్యాన్ని బ్రాహ్మణ ముఖంగా అలా స్వీకరిస్తారు. భోక్తలైనటువంటి వాళ్ళ ద్వారానే వాళ్ళు ఆ సమర్పింపబడినటువంటి కవ్యాన్ని స్వీకరిస్తారు అని చెప్పి యముడు చెప్పాడు. దీనికి సంబంధించి ఒక సంఘటన కూడా మనకు కనపడుతుంది, పద్మపురాణంలో
చెప్పబడ్డది. ఇది వనవాస సమయంలో సీతాలక్ష్మణులతో కలిసి శ్రీరామచంద్రుడు పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. అలా పుష్కర క్షేత్రానికి వెళ్ళి ఆత్మీయులైనటువంటి జనుల్ని వాళ్ళందరినీ కూడా కలిశాడు. అక్కడ అవియోగము అనేటటువంటి ఒక చెరువు ఉన్నది. అవియోగము అంటారు దాన్ని. ఆ చెరువు విషయంలో పితృదేవతల యొక్క వియోగం ఉండదు. అంటే అర్థం ఏమిటంటే అటువంటి పితృదేవతల యొక్క దర్శనం అక్కడ జరుగుతుంది. అది దాని యొక్క విశిష్టత, ఆ చెరువు యొక్క విశిష్టత. ఇహలోకం పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, బాంధవులందరూ కూడా అక్కడ కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ శ్రీరాముడు నిద్ర చేశాడు. సీతాలక్ష్మణులు అక్కడ నిద్ర చేయటం జరిగింది ఆ ఒడ్డున. ఆ రాత్రి శ్రీరామునికి స్వప్నంలో మరణించినటువంటి తన తండ్రి, బంధువులు వాళ్ళందరూ కూడా దర్శనమిచ్చారు. అలాగే సీతకి లక్ష్మణులకు కూడా స్వప్నంలో దర్శనమైంది, బంధువుల యొక్క దర్శనమైంది. నిద్ర లేచాక శ్రీరామచంద్రుడు అక్కడ ఉన్నటువంటి విప్రవరులతో, ఋషిపుంగవులతో ఈ జరిగినటువంటి వృత్తాంతం చెప్పాడు. ఇట్లా స్వప్నంలో మాకు కనపడ్డారు అని అంటే ఈ చెరువు యొక్క విశిష్టత అది. ఇక్కడ బంధువుల యొక్క, చనిపోయినటువంటి వాళ్ళ యొక్క దర్శనము జరుగుతుంది. అందువల్లనే దీనికి అవియోగము అని పేరు వచ్చింది అని చెప్పి ఆ విధంగా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు అక్కడ జరపవలసినటువంటి మరో నియమం కూడా చెప్పారు. ఏమిటంటే అది ఇలా బంధువులు స్వప్నంలో దర్శనమిచ్చినప్పుడు వాళ్ళకి పితృవిధులు నిర్వహించాలి అని చెప్పి ఇక్కడ ఆనువాయితీ, శాస్త్రవిధి. అందువల్ల ఓ శ్రీరామచంద్ర, ఇక్కడ మీరు పితృవిధిని నిర్వహిస్తే మంచిది అని చెప్పి వాళ్ళు సలహా చెప్పారు. దాంతో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి చెప్పాడు, లక్ష్మణ, దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చూడవలసినది అని చెప్పి. లక్ష్మణుడు ఆ ఏర్పాట్లన్నీ చూశాడు. అక్కడ ఉన్నటువంటి ఋషులనే ఆమంత్రణం చేయటం జరిగింది. నిమంత్రణం చేయటం అంటారంటే భోక్తలుగా ఆహ్వానించటం. వాళ్ళని భోక్తలుగా ఏర్పాటు చేసుకుని శ్రీరామచంద్రుడు పితృకార్యం నిర్వర్తిస్తున్నాడు. అలా ఋషులు కూర్చుని వాళ్ళకి సమర్పింపబడినటువంటి పదార్థాలని స్వీకరించేటటువంటి దశలో సీతాదేవి అలా దూరంగా వెళ్ళింది. అయాక యువతలకు వచ్చాక శ్రీరామచంద్రుడు అడిగాడు, సీత, ఇక్కడ పితృకార్యం జరుగుతూ ఉంటే నువ్వు కూడా ఇక్కడ ఉండాలి కదా, అలా దూరం వెళ్ళటం పద్ధతి కాదే, ఎందుకు వెళ్ళావు అలాగూ అని అడిగాడు శ్రీరాముడు. అడిగేటప్పటికీ అప్పుడు సీతాదేవి చెప్పింది, నాథా, మీరు పితృకార్యాన్ని చేస్తూ మీ తండ్రి గారిని స్మరించారు. అలా మీ తండ్రి గారికి ఆవాహనం చెప్పంగానే మీ తండ్రి గారు వచ్చారు. వారితో పాటు వారి స్వరూపం కలిగినటువంటి మరో ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా దివ్యాంబర భూషణాదులు కలిగి ఉన్నారు. అటువంటి దశలో మీ తండ్రి గారు నన్ను చూసేటట్లయితే ఆయన చాలా బాధపడతారు. అలా నేను అక్కడ ఉండేట్లయితే నా యొక్క ఈ స్థితిని చూసి, వనవాసంలో ఉండి చాలా క్లేశమును అనుభవిస్తూ ఉన్నటువంటి తనని చూసి దశరథ మహారాజు చాలా బాధపడతాడు అని చెప్పి, అలా మీ తండ్రి గారు బాధపడతారనేటటువంటి ఉద్దేశంతో నేను అక్కడ ఉండకుండా యువతలకు వచ్చేశాను అని చెప్పి సీతాదేవి చెప్పింది. అంటే ఆ భోక్తలు, బ్రాహ్మణ భోక్తలు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే నిమంత్రణం చేయబడ్డారో, వాళ్ళు భోజనం చేసేటటువంటి సమయానికి వాళ్ళని ఆవేశించారు దశరథుడు. పితామహ ప్రపితామహులు, పితృవర్గానికి జరుగుతుంది అది. అలా ముగ్గురు కూడా వాళ్ళని ఆవేశించి వాళ్ళు పొందవలసినటువంటి కవ్యాన్ని, వాళ్ళు భోజనాన్ని స్వీకరిస్తే వాళ్ళ ద్వారా వీళ్ళు కావలసినటువంటి కవ్యాన్ని పరోక్షంగా పొందగలిగారు అని చెప్పి ఆ సంఘటన వల్ల మనకి తెలుస్తుంది. ఇది పద్మపురాణంలో సృష్టిఖండంలో చెప్పబడినటువంటి విషయం. ఇదే విషయము
యమధర్మరాజు కూడా చెప్పాడు, పితరులకి పుత్రులు సమర్పించేటటువంటి కవ్యములు పితృదేవతలు ఆ బ్రాహ్మణుల మీద ఆవేశించి వాటిని స్వీకరిస్తారు. వాళ్ళు స్వీకరించేటటువంటి పద్ధతి మనకి కనపడకపోవచ్చు, కానీ ఇది మాత్రం యథార్థము అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆధునిక పరిశోధనలు కూడా వీటిని నిరూపించాయి అని చెప్పి కొందరు చెప్పటం వింటాం. ఇలా జరిగేటటువంటి సమయంలో తప్పకుండా ఆ చనిపోయినటువంటి వాళ్ళ ఆకారాలు అక్కడికి రావటాన్ని కొన్ని రకాల కెమెరాల్లో బంధించడం జరిగింది, ప్రయోగరూపకంగా చేస్తూ. కిర్లియన్ ఫోటోగ్రఫీ మొదలైనటువంటి వాటిల్లో ఈ ప్రేతాత్మలు, తేజస్సులు ఇవి స్పష్టంగా పడతాయి. ఆ రకంగా పరిశోధనాత్మకంగా చేసినా కూడా ఇవి నిరూపింపబడేటటువంటి విషయాలు యమధర్మరాజు చెప్పినటువంటిది నిత్యసత్యమైనటువంటి విషయము. అందువల్ల దీనిలో ఉన్నటువంటి ప్రామాణికతని గ్రహించి పితృదేవతలకి పితృకార్యాలు నిర్వహించాలి, సక్రమంగా నిర్వహించాలి. అంతే తప్పితే హేతువాద బుద్ధితో ఇక్కడ లేని వాళ్ళకి ఇక్కడ పెడితే వాళ్ళకెట్లా చెందుతుంది ఇలా ఆలోచించటం అనేటటువంటిది ఇది అజ్ఞానము, విజ్ఞానము కాదు. మేము చాలా విజ్ఞానవేత్తలము, అటువంటి విజ్ఞానాన్నే మేము ఒప్పుకుంటాము అని చెప్పి అనేటటువంటి వాళ్ళకి దీన్ని తెలుసుకునేటటువంటి విజ్ఞానం లేదని అర్థం. మనము సెల్ ఫోన్లో ఎక్కడో జరిగినటువంటి పెండ్లిని చూస్తున్నాం. ఆ పెండ్లికి సంబంధించినటువంటి చిత్రాలన్నీ కూడా మనకి వస్తున్నాయి చాలా దూరం. ఎవరన్నా అడ్డం ఉంటే ఆగుతున్నాయా అవి ఆ చిత్రాలు? గదిలో ఉన్న గదిలో కూడా వస్తున్నాయి. వాళ్ళందరూ ఇక్కడికి ఎట్లా పరిగెత్తుకొచ్చారు, అలా ఎట్లా వస్తారో, ఇది అబద్ధం అంటే జరుగుతుంది. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎలా వస్తుంది అనేటటువంటి దాన్ని విజ్ఞానపరంగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కానీ అజ్ఞానంతో ప్రశ్నించేటట్లయితే అక్కడెక్కడో జరగటం ఏమిటి, ఇక్కడది కనపడటం ఏమిటి, ఎవడు నమ్మడు, అది ఎట్లా జరుగుతుంది అని చెప్పి ప్రశ్న వేస్తే దానికి అర్థం లేదు. అలాంటిదే ఇది కూడా. అక్కడెక్కడో తద్దినం పెట్టడం ఏమిటి, ఎక్కడో ఉన్న పితృదేవతలు అందుకోవటం ఏమిటి అని చెప్పి ప్రశ్న వేస్తే అది కూడా అజ్ఞానపూర్వకమైనటువంటి ప్రశ్న తప్పితే విజ్ఞానంతో కూడినటువంటి ప్రశ్న కాదు. ఒకప్పుడు త్రేతాయుగంలో రామాయణంలోనే ఇటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. శ్రీరామచంద్రుడి విషయంలోనే భరతుడు శ్రీరాముణ్ణి అయోధ్యకి తీసుకువెళ్ళటానికి వచ్చాడు. రామునికే పట్టాభిషేకం చెయ్యాలి, అయోధ్య రాముడే ఏలదగినటువంటిది అని చెప్పి రాముణ్ణి పట్టాభిషేకం చేసి తీసుకువెళదామని వచ్చాడు భరతుడు. కానీ శ్రీరాముడు దానికి అంగీకరించలేదు. అంగీకరించక తన పాదుకలు ఇచ్చి పంపించాడనుకోండి. భరతుడు అక్కడ ఆ రాజ్యం, ఆ పాదుక పట్టాభిషేకం చేసి జరిపాడు. కానీ అలా భరతుడు బ్రతిమలాడేటటువంటి సమయంలో, రాముణ్ణి రమ్మని కోరేటటువంటి సమయంలోనే జాబాలి మహర్షి ఒక వాదన అక్కడ వాదించాడు. అందరూ ఉన్నారు, వశిష్ఠాదులు ఉన్నారు, పరివారం అంతా ఉన్నది. అప్పుడు జాబాలి అన్నాడు, రామచంద్ర, పితృవాక్య పరిపాలన అంటున్నావు, ఏనాడో చనిపోయాడు నీ తండ్రి, చనిపోయినటువంటి వాళ్ళని గురించి ఇవాళ ఆలోచించేదేమిటి? నీ సుఖాన్ని నువ్వు చూసుకోవాలి, నీ రాజ్యాన్ని నువ్వు పొందాలి. అంతేగాని తండ్రులు వాళ్ళని గురించి చెప్పుకుంటూ సుఖంగా వచ్చేటటువంటి రాజ్యాన్ని వదలటంలో ఔచిత్యం లేదు. అందువల్ల నువ్వు ఇలా చెప్పటం సరైనటువంటి రీతి కాదు. ఇక్కడ బ్రాహ్మణులకు భోజనం పెడతారు, పితృదేవతలకు అని అంటారు. ఇక్కడ భోజనం చేసేటటువంటిది పితృదేవతలకు ఎలా చెందుతుంది? అలా ఇక్కడ ఒకళ్ళు భోజనం చేస్తే దూరదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి చెందేటట్లయితే పొరుగురు వెళ్ళినటువంటి వాడికి భోజనానికి అక్కడ ఏర్పాట్లు చూడక్కర్లేదు, ఇక్కడే వాడి బదులు ఎవరో తిని వాడి పేరు చెప్పుకుంటే ఆ భోజనం వాడికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి వితండవాదం చేశాడు.
జాబాలి చేస్తే అప్పుడు రాముడు అంటాడు, నువ్వు నాస్తికవాదం చేస్తున్నావు, అటువంటి నీ వాదాన్ని వినటం కూడా పాపమే అని చెప్పి జాబాలికి తగిన రీతిగా సమాధానం చెప్పాడు. అప్పుడు జాబాలి చెప్పాడు, శ్రీరామచంద్ర, నేను నాస్తికుణ్ణి కాదు, ఏ విశ్వాసానికి దూరంగా ఉండేవాణ్ణి కాదు, నాకు అన్నీ తెలుసు ధర్మములు, కానీ ఏ విధంగానైనా సరే నిన్ను అయోధ్యకి తీసుకువెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ రకమైనటువంటి వాదన వాదించాను తప్పితే ఈ విషయాలు నాకు తెలియక కాదు అని అన్నాడు. అట్లాగే వశిష్ఠ మహర్షి కూడా చెప్పాడు రాముడితో, శ్రీరామచంద్ర, జాబాలి మహర్షి మహాజ్ఞాని, ఆయన నాస్తికుడు కాదు, సకల శాస్త్రవేత్త ఆయన, అన్నీ తెలిసినా కూడా నువ్వు అయోధ్య రావాలి అనేటటువంటి కోరికతో ఈ రకంగానైనా నిన్ను ఒప్పించగలుగుతానేమో అని చెప్పి ఈ వాదన చేశాడు తప్పితే ఆయన ఇటువంటి నాస్తికవాదానికి సంబంధించినటువంటి వ్యక్తి కాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి కూడా శ్రీరామునికి చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ జాబాలిని తమవాడి కింద నాస్తికులు ఇప్పటికీ వాడుకుంటూనే ఉన్నారు. ఆ జాబాలి వాదాన్ని వాళ్ళు వినిపిస్తూనే ఉన్నారు. అంతవరకే చూస్తాడు తప్పితే వాళ్ళు తర్వాత జాబాలేమన్నాడు, రాముడేమన్నాడు, వశిష్ఠుడేమన్నాడు, ఈ విచక్షణ పెట్టుకొని ఇవి చూడరు. పూర్వపక్షం తప్పితే సిద్ధాంతాన్ని చూడకపోతే వాళ్ళది సరైనటువంటి జ్ఞానం కాదు. ఎప్పుడూ జ్ఞానము ఏది సరైన జ్ఞానము అంటే పూర్వపక్షం తెలియాలి, సిద్ధాంతపక్షం తెలియాలి. సిద్ధాంతపక్షం తెలిసాక కూడా దాని మీద ప్రశ్నించగలిగితే, అంటే సిద్ధాంతం అర్థం కాక ప్రశ్నిస్తే అది మళ్ళీ అంగీకరింపదగినది కాదు. కానీ సిద్ధాంతపక్షం మీద కూడా ప్రశ్నించగలిగితే, అంటే దాన్ని కూడా ఖండించగలిగినటువంటి విషయ జ్ఞానం ఉంటే అది మెచ్చుకోదగినది తప్పితే కేవలం పూర్వపక్షం మాత్రమే తెలుసుకుని సిద్ధాంతం జోలికి వెళ్ళకుండగా దాన్ని వాదించటం అనేటటువంటిది తగదు. కాబట్టి యముడు ఆ విధంగా పితృకార్యాల విషయంలో ఎలా జరుగుతాయి అనేటటువంటి అవన్నీ కూడా యమస్మృతిలో తెలియజేశాడు. అందువల్ల శ్రద్ధగా శ్రాద్ధక్రియలు పితరులకి పుత్రులు జరపాలి, అవి తప్పకుండా పితృదేవతలకి చెందుతాయి అనేటటువంటిది యమస్మృతి ద్వారా మనం గ్రహిస్తాం. స్వస్తి.